నమస్తే. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించింది. ప్రధాన పరీక్షలు అంటే మెయిన్స్ అయిపోయినాయి. ఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత కొంతమందిని సెలక్షన్ ప్రాసెస్లో ఎంపిక చేశారు. ఈ వాల్యుయేషన్లో పెద్ద ఎత్తున తప్పులు దొర్లినాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూకి అర్హత సాధించలేకపోయారన్నది పెద్ద చర్చ. ముఖ్యంగా దీన్ని బీఆర్ఎస్ ఫోకస్ చేస్తున్నది. అండ్ దాంతోపాటుగా ఏ పార్టీకి సంబంధం లేని చాలామంది విద్యార్థులు కావచ్చు, యూనివర్సిటీకి చెందిన నాయకులు కావచ్చు, జేఏసీ నాయకులు కావచ్చు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కొన్ని లెక్కలు బయటికి తీసుకొస్తున్నారు. ఫలానా సెంటర్లో ఎక్కువ మంది, ఈ సెంటర్లో తక్కువ మంది, ఇట్లా రకరకాల. సరే, కొంతమంది దీన్ని ప్రతి చిన్న పాయింట్ని కూడా హైలైట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సి ఉందన్న అవసరాన్ని మాత్రం గుర్తిస్తున్నారు. మరి దీని మీద గవర్నమెంట్ అయితే పెద్దగా రెస్పాండ్ కాలేదు. సో ఇదే అంశం పైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి గారికి ఒక నోటీస్ పంపింది. మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి, మీరు మాట్లాడిందంతా తప్పు. సో ఈ తప్పులకు గాను మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఇక్కడ. రాకేష్ రెడ్డి, డిఫమేషన్ అండ్ malicious statements made by you and published on 1/4/2025 under the heading Group 1 పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలి. పబ్లిష్డ్ ఇన్ నమస్తే తెలంగాణ డేటెడ్ 1/4/2025. ఆయన ఏమన్నారట అంటే గ్రూప్ 1 పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలి అన్న స్టేట్మెంట్ ఒకటి. దాంతోపాటు TGPSC చైర్మన్ హ్యాస్ ప్రీవియస్లీ అష్యూర్డ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ వుడ్ ఫాలో ద స్టాండర్డ్స్ ఆఫ్ UPSC. None of the promised procedures were followed. So this is defamatory అంటున్నారు. Only in 10 to 15 centers candidate topped and in the remaining centers none of the candidates were topped. కేవలం 10-15 సెంటర్ల వాళ్ళు మాత్రమే టాప్లో ఉన్నారు, మిగతా వాళ్ళు రాలేదు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారట. సో దిస్ ఈజ్ ఆల్సో డిఫమేటరీ. నెక్స్ట్ వన్, ఇన్ ద 18th center only 10% qualified while in center 4 only 0.2 qualified. How such disparity could occur అని ఆయన అడిగిన దానికి దిస్ ఈజ్ ఏ malicious, baseless and defamatory allegation అని TGPSC అంటున్నది. 5th వన్, ఆయనకి ఇచ్చిన నోటీసులో evaluation of papers was done based on exam centers and it took 40 days to correct 6,000 papers earlier. How did they correct 20,000 papers so fast? సో అన్ని పేపర్లు అంత తొందరగా దిద్దారు, ఈ 20,000 పేపర్లు ఇంత సమయం ఎట్లా తీసుకున్నారని అడుగుతున్నారు. ది స్టేట్మెంట్స్ ఇంప్లైస్ నెగ్లిజెన్స్ ఆర్ ఫ్రాడ్లెంట్ మార్కింగ్ విచ్ హార్మ్స్ TGPSC's ప్రొఫెషనల్ ఇమేజ్ అని అడుగుతున్నారు. 6th వన్, నాట్ ఈవెన్ 5 minutes వర్ స్పెండ్ ఆన్ కరెక్టింగ్ ఈచ్ పేపర్. 5 నిమిషాల కంటే పేపర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు వాల్యుయేట్ చేసిన వాళ్ళు. అండ్ ఇట్ సీమ్స్ అండ్ కన్ఫర్మ్స్ దట్ ద కండక్ట్ ఆఫ్ ది గ్రూప్ ఎగ్జామ్స్ ఆర్ పోజ్డ్ టు ఇర్రెగ్యులారిటీస్. దిస్ క్లైమ్ ఈజ్ ఎంటైర్లీ అన్సబ్స్టాండ్. సో అని TGPSC ఇట్లా ఒక 7-8 పాయింట్లతో ఆయనకి ఈ నోటీస్ పంపించడం జరిగింది. సో దీని మీద ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది. నా ముందు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే. బహిరంగ క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నారా? ఎట్టి పరిస్థితుల్లో చెప్పాను. మీరు దీనికి కట్టుబడి ఉన్నారా? 100% కట్టుబడి ఉన్నా. నేను ఏదైతే సోమాజీ కూడా కేసు పెట్టొచ్చా మీ మీద ఒకవేళ TGPSC అనుకుంటే? నేనే కేసు పెడదామని చూస్తాను. TGPSC 100% ఎందుకు పెట్టకూడదు? ఓకే. భారత రాజ్యాంగము ఆర్టికల్ 19(1)A ప్రకారం నాకు వాక్ స్వేచ్ఛను ఇచ్చింది, వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చింది. కానీ TGPSC వచ్చి నువ్వు మాట్లాడకూడదు, నువ్వు పోస్ట్ పెట్టద్దు, నువ్వు మాట్లాడితే నీ మీద డిఫమేషన్ ఇస్తాం, క్రిమినల్ కేసు పెడతాం లేదా సివిల్ కేసు పెడతాం అంటే నేను కూడా కోర్టును ఆశ్రయించేటువంటి ఆ హక్కు నాకు ఉంటుంది. మీరు ఎట్లా మాట్లాడతారు? ఒక కోర్టు మాత్రమే నాకు చెప్పగలుగుతుంది నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి. మీరు ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు. నువ్వు రాజ్యాంగబద్ధ సంస్థ అయితే నీకు హక్కులు ఉంటాయి, కానీ నేను పౌరుని, నాకు ప్రాథమిక హక్కులు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక క్రియాశీలక కార్యకర్తగా ప్రజా సమస్యలను ఎత్తి చూపేటువంటి ఒక ప్రయత్నం చేశాను. ఆ రోజు గ్రూప్ 1 వాల్యుయేషన్ సంబంధించి ఆ నిరుద్యోగులు, యాస్పిరెంట్స్ అంతా కలిసి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు సోమాజిగూడలో. KTR గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, వారు నాకు సూచన ఇచ్చి పంపిస్తే నేను పార్టీ పక్షాన వెళ్ళిన
వెళ్ళిన సందర్భంలో నేను ఏం మాట్లాడిన అనేది వాళ్ళే మొత్తం పోస్ట్ మార్టం చేసి మరి ఆ నోటీస్లో పెట్టడం జరిగింది. నేను ఏం మాట్లాడాను, 563 పోస్టులకు గాను గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తే టాప్ 500లో ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థి ఉండరా? అంటే తెలుగు చదువుకున్నాడు ఎవడు సమర్థుడు కదా. దీని బదులు మీరు అసలు తెలుగు మీడియం విద్యార్థులు మీరు అసలు ఎంఆర్ఓకు, ఎంపీడీఓకు, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీకి మీకు అర్హులు గారు అని చెప్తే అయిపోతుంది కదా. ఏంది వివక్ష? తెలుగు భాష కోసం, తెలంగాణ యాస కోసం కొట్లాడినటువంటి పోరు నడిపినటువంటి ఒక గడ్డ ఈ తెలంగాణ గడ్డ. దీని మీద మీరు ఈ ఈ ఈ పరిస్థితి ఎట్లా నిర్మాణం చేసిందని చెప్పి నేను ప్రశ్నించిన. దాంట్లో తప్పేంది నాకు అర్థం కాదు. కొన్ని సెంటర్లు కేవలం 2 సెంటర్లనే 74 మంది టాపర్లు ఎట్లుంటారు, కొన్ని సెంటర్లు అసలు ఎవరు ఎట్లా ఉండరు. 18-19 సెంటర్లో 74 మెంబర్స్ వస్తారు. సెంటర్ నెంబర్ 4లో 0.2% కూడా ఉండదు సక్సెస్ రేటు. ఇది ఎట్లా సాధ్యమని నేను అడిగిన. పక్క రూల్ నెంబర్ వాళ్ళకి సేమ్ మార్క్స్ వస్తాయి, అది ఎట్లా సాధ్యమని అడిగిన. పరీక్షకు 21,93 మంది అటెండ్ అయితే 21,103 మందికి మార్కులు ఎట్లా? మీరు మార్కులు ఎట్లా జిఆర్ఎల్ లెటర్ రిలీజ్ చేస్తారు? 10 మంది ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వచ్చిందో నేను అడిగిన. రీకౌంటింగ్ పెడితే 9,000 మంది రీకౌంటింగ్ అప్లై చేస్తే ఒక్కరు కూడా రీకౌంటింగ్ పెరగదా అని, ఎందుకు పెరగదు అని నేను అడిగిన. మీరు తెలంగాణ స్టేట్ ఫార్మేషన్, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనే సబ్జెక్ట్లో హైయెస్ట్ వచ్చింది 100 మార్కులు అని మీరు చెప్పారు. కానీ ఒక అభ్యర్థికి 122 వచ్చినాయి. ఆయన టీజీపీఎస్సీ పోతే ఆయన మార్కులు కాస్త మీరు తగ్గించారు. ఓకే, అది ఎట్లా చేస్తారు అని అడిగిన. ఇలా అసలు ఈ యాస్పిరెంట్స్ గ్రూప్ లో వ్యక్తమవుతున్నటువంటి అనేక అనుమానాల గురించి నేను ప్రశ్నలు లేవనెత్తిన. అంటే మీరు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ అన్న పాయింట్స్ అన్నిటికీ మీరు కట్టుబడి ఉన్నారా? ఇందులో ప్రధానంగా మీరు అన్న ఓన్లీ 2 సెంటర్లే 74 వచ్చినాయి. మీరు దాంట్లో ఏదో జరిగిందన్నది మీ బలమైన నమ్మకమా? నేను పూర్తి డేటా అనాలిసిస్ తోని నేను ఉన్న డిస్క్రిపెన్సీస్ ని ఎత్తి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తా. సహేతుకమైనటువంటి ఒక విశ్లేషణతో మాట్లాడ జనరల్ పొలిటికల్ స్టేట్మెంట్స్ నేను ఇవ్వలేదని. ఓకే, ఎందుకంటే నేను యాజ్ అన్ ఎడ్యుకేటెడ్, యాజ్ సమ్మన్ హూ ఇస్ కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నేను కూడా ఒక బాధ్యతతో మాట్లాడాలి. టీజీపీఎస్సీ ఏదో జనరల్ సంస్థ కాదు అది. ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇస్ అ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, ఐ నో దట్. కాబట్టి నేను విశ్లేషణతో కూడినటువంటి నీ అంశాలను నేవనెత్తిన అన్ని పేపర్లు కూడా నేను చూపెట్టిన అదే ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి ఆ సమావేశంలో. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే నాకు నోటీస్ ఇచ్చే దాని మీద ఉన్నంత దృష్టి మీరు పేపర్ ఇవాల్యుయేషన్ మీద ఉంటే బాగుండేది. 4 పేపర్లు 4 పేజీలు మొత్తం పోస్ట్ మార్టం చేసి నువ్వు ఇట్లా మాట్లాడినావు అట్లా మాట్లాడినావు విశ్లేషణ చేశాను. మీరు అంత దృష్టి అసలు పేపర్ ఇవాల్యుయేషన్ మీద ఎందుకు పెట్టలే? రేపు పేపర్ ఇవాల్యుయేషన్ మీద పెడితే ఇన్ని డిస్క్రిపెన్సీస్ వస్తాయండి, నాకు అర్థం కాదు. ఏదన్నా ఒక చిన్నది అంటే అది వేరు. అసలు నేను మొత్తం రాసిన అసలు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయంటే 21 ఇష్యూస్ ఉన్నాయి ఈ పేపర్ దిద్దులో. 21 ఇష్యూస్ నేను లిస్ట్ అవుట్ చేసినాయి. ఇంకా ఆస్పిరెంట్స్ ఏమేమి చేస్తున్నారు ఇందులో రాశారు. ఎవాల్యుయేషన్ ఆఫ్ పేపర్స్ వాస్ డన్ బేస్డ్ ఆన్ ఎగ్జామ్ సెంటర్స్. Yes, 100%. It took 40 days to correct 6,000 papers. అది ఏపీపీఎస్సీ 6,000 పేపర్లకు 40 రోజులు తీసుకుంది. మీరు ఎట్లా 20,000 పేపర్లు దిద్దారు అన్నది మీరు అడుగుతున్నారు. నేను అడిగిన. ఇప్పుడు ఇది 20,000 పేపర్స్ అన్నది మీకు వచ్చిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ 100%. 20,000 పేపర్లు దిద్దిండ్రు. ఎన్ని రోజులు తీసుకున్నారు? 90 days సమయం తీసుకున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? యూపీఎస్సీ కూడా అంత తక్కువ సమయంలో వారు పేపర్లు దిద్దలేరు. ఏది అన్ని భాషల్లో రాసేటువంటి, ఇక్కడ ఓన్లీ 3 భాషలే కదా, ఉర్దూ, తెలుగు అండ్ ఇంగ్లీష్. అక్కడ అన్ని ప్రాంతీయ భాషల్లో రాసేటువంటి ఎగ్జామినేషన్స్ ని వాళ్ళు చాలా ఎక్కువ సమయం తీసుకొని వాళ్ళు కరెక్షన్స్ చేస్తారు. మీరు 20,000 పేపర్లు, అది కూడా 2 ఇవాల్యుయేషన్స్ అన్నారు. మళ్ళీ 2 ఇవాల్యుయేషన్ ఇంత తక్కువ సమయంలో ఎట్లా దిద్దిండ్రు? అసలు 2 ఇవాల్యుయేషన్స్ జరిగినాయా లేదా అనేది అసలు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే 2 ఇవాల్యుయేషన్ జరిగినప్పుడు ఇంత వేరియేషన్ ఉండదండి. యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా పోయినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు ఎంత అంటే 410, 420. వేరే టాపర్కి వచ్చినటువంటి మార్కులు ఎంత అంటే 550. ఇంత వేరియేషన్ ఉంటుందా అండి? అచ్చా, ఇంకొకటి నేను అనేది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏదో అల్లటప్పగాలు కాదు, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి వచ్చిన వాళ్ళు. అంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. ర్యాండమ్గా మీరు వాళ్ళని డిఫరెంట్ సెంటర్స్లో డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు 46 సెంటర్లో సగటున అదే రిజల్ట్ ఉండాలి. అంటే ఒక సెంటర్లో 10 మంది సెలెక్ట్ అయ్యాలంటే బహుశా ఇంకో సెంటర్లో 9, ఇంకో సెంటర్ 8, ఇంకో సెంటర్ 11, 12 ఇట్లా ఉండాలి. కానీ కంప్లీట్ డ్రాస్టిక్గా ఎట్లా చేంజ్ అవుతుంది? 74 ఒక దగ్గర, 2 ఒక దగ్గర, ఒకటి ఒక దగ్గర, 0 ఒక దగ్గర. హౌ ఇస్ దిస్ పాసిబుల్? కాబట్టి నేను ఈ ప్రశ్నలు వేస్తే
నా ప్రశ్నలకు సమాధానం వాళ్ళు చెప్పి వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు నాట్ ఈవెన్ 5 minutes వర్ స్పెంట్ ఆన్ కరెక్టింగ్ ఈచ్ పేపర్ అని మీరు అన్నారు. 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోలేదు అని అన్నారు. వాళ్ళు అంటున్నారు ఇంత దారుణంగా ఎట్లా మీరు మాట్లాడతారు, ఇది మా రాజ్యాంగబద్ధ సంస్థ యొక్క విశ్వాసాన్ని నిరుద్యోగుల్లో లేకపోతే స్టూడెంట్స్ లో కోల్పోయినట్టుగా చేసింది అన్నది వాళ్ళ. నేను 5 నిమిషాలు కూడా మీరు స్పెండ్ చేయలేదని నేను అన్నాను. ఎన్ని నిమిషాలు స్పెండ్ చేసినా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. నాకు ఇవ్వకండి, మాకు ఇవ్వకండి, మా పార్టీకి ఇవ్వకండి. కానీ ఆస్పిరెంట్స్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు ఉందా లేదా? ఈరోజు helpdesk.tgpsc.gov.in అనేటువంటి ఒక ఈమెయిల్కి కొన్ని వేల మెయిల్స్ పోయినాయి. నేను చెప్పినటువంటి అంశాలే చాలా మంది ఆస్పిరెంట్స్ వారు పంపడం జరిగింది, వాళ్ళ అభ్యంతరాలు తెలియజేసిన. ఒక్కని సమాధానం లేదు. ఆ చైర్మన్ గారిని అపాయింట్మెంట్ అడిగితే ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం. మీరు మీ పార్టీ తరఫున వెళ్ళి కలిసే ప్రయత్నం ఏం చేయలేదా? మేము ఇప్పటివరకు అయితే చేయలేదు. కానీ గతంలో కూడా మా పార్టీ నుంచి చాలా మంది అపాయింట్మెంట్ అడుగుతారు, వారు ఇవ్వలేదు. ఈ విషయం కాకుండా మిగతా G29 అట్లాంటి వాటికి సంబంధించి ఆస్పిరెంట్స్ అపాయింట్మెంట్ అడిగితే కూడా ఆయన ఇవ్వట్లేదు. మీరు మళ్ళీ ఇంకా వాళ్ళు ఏం రాశాడు, మమ్మల్ని సంప్రదించి మీరు మాట్లాడాల్సింది. అచ్చా, మిమ్మల్ని సంప్రదించి మాట్లాడాలి, ఓకే. మరి మీరు ఎవరిని సంప్రదించి అక్కడ ఏం రాశాడు పాయింట్ నెంబర్ 8లో 9లోనో, యువర్ ఇంటెంట్ ఈజ్ టు అట్రాక్ట్ వ్యూవర్స్, ఆన్లైన్ వ్యూవర్స్. దానిపైన ఉన్న పాయింట్లో your defamatory statement not only demoralize these hardworking individuals but also undermine public trust in a system దాని కింద designed to uplift the deserving through legitimate means. ఇంకేముంది కింద, it is learned that your main motive and intent is to attract viewers, increase your online presence and monetization by spreading false claims. ఎంత ఘోరం అంటే నేను వీక్షకులను పెంచుకోవడానికి, ప్రేక్షకులను పెంచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఈ రకంగా మాట్లాడినా అని ఒక రాజ్యాంగబద్ధ సంస్థ మాట్లాడొచ్చా అండి? ఈ రకంగా ప్రూవ్ చేస్తుందా నేను డబ్బులు సంపాదించుకోవడానికి మాట్లాడినా అని? నేను అందుకే అంటున్నా, ఈరోజు నాకు ఇజ్జత్ దావా కేసు ఇస్తామని చెప్పి మీరు నోటీస్ ఇచ్చినది. ఇజ్జత్ మీ ఒక్కరికే ఉండదు, మాకు కూడా ఉంటుంది. ఆత్మగౌరవం మీకు ఒక్కరికే కాదు, అందరికీ ఉంటుంది. మాకు కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉంటుంది. మా ఆత్మగౌరవం కూడా దెబ్బతిన్నది. మీరు రేపు కనుక డిఫమేషన్ కేసు నా మీద వేస్తే 100% నేను మళ్ళీ డిఫమేషన్ కేసు ఇస్తాను, 100% ఇస్తాను. అంటే వాళ్ళు వేస్తేనే మీరు వేస్తారా? వేయకపోయినా వేద్దామనే ఆలోచనలో ఉన్నాను. ఓకే. ఎందుకంటే మానిటైజేషన్ అని మీరు ఎట్లా, వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యూ హ్యావ్? యూ కెనాట్ మేక్ సచ్ డిఫమేటరీ స్టేట్మెంట్స్. నేను ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా నేను మాట్లాడితే ఎంతో మంది గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదా టీజీపీఎస్ మీద? అప్పుడు డిఫమేషన్ కేసు వేసినలా, క్రిమినల్ కేసు వేసినలా ఎంతో మంది మాట్లాడిందండి. అరే వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలు మనం ఎత్తి చూపమా? అంతే నేను మాట్లాడితే నీ మీద కేసు పెడతా, ఇది ఎక్కడ పద్ధతి? నేను 20 క్వశ్చన్లు వేసిన, దమ్ముంటే మీరు ఒక్కదానికన్నా సమాధానం చెప్పండి, ఆస్పిరెంట్స్కి సమాధానం చెప్పండి. టీజీపీఎస్సీ కాస్త టీపీసీసీ లాగా ఎందుకు వివరిస్తాను నాకు అది అర్థం కావట్లేదు. మీరు కొన్ని క్వశ్చన్స్ వేశారు, మీరు సమాధానం లేదా వివరణ వాళ్ళకి ఇవ్వండి. కానీ మీరేదో కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ సెల్ అయినట్టు మీరు నా మీద మాట్లాడడం, నా మీద కౌంటర్లు వేయడం, ఇది సరైనటువంటిది కాదు. మీరు ఏ బేసిస్ మీద అంటారు మీరు మానిటైజేషన్ చేసిండు రాకేష్ రెడ్డి అని చెప్పి నవ్వుకుంటున్నారు ఆ నోటీస్ చదివినటువంటి వాళ్ళు. సో మీకున్న అనుమానం ఏంది ఈ టోటల్ ఎపిసోడ్లో? మీరు అంటున్నారు ఈ ఎవాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు అని, మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేయాలి అని. 100% మీకున్న అనుమానం ఏంటి? అనుమానం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మీకు, ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ అండి, సీరియస్, ఆయన జూమ్ ఆయనకి అన్ని సబ్జెక్ట్స్లో 91, 85, 95.5, 61, 60 వచ్చినాయి. ఎస్ఏలో 47 వచ్చినాయి. జనరల్ ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ కంటే ఎస్ఏ బాగా రాయగలుగుతారు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకే, ఇది ఒక్కటే కాదు. మీరు ఇంకొక స్టూడెంట్ మీరు చూడండి, జనరల్ ఇంగ్లీష్ 115, హిస్టరీ 77, ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ 84, ఇంకో సబ్జెక్ట్లో 97, 69 వచ్చినాయి. జనరల్ ఎస్ఏలో 11 వచ్చినాయి. బా 11. నేను రోల్ నెంబర్స్ అవన్నీ చూపెట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇన్ఫర్మేషన్ నేను బయట చెప్పడం మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క బంధువులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఈరోజు టీఎస్పీఎస్సీలో ర్యాంకులు వచ్చినాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, ఎందుకంటే అందులో కొంతమంది నిజంగానే టాలెంట్ తోనే పాస్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది ఇట్లా ఉండొచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు మేక్ సచ్ స్టేట్మెంట్. బట్ కొన్ని అయితే వాస్తవాలు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈయన టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయ్యొచ్చాడు. ఈయనకు వచ్చినటువంటి ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో 0. దాని తర్వాత ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్లో 1, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో 4.5.
ఎస్ఏలో మళ్ళీ ఎస్ఏలో 51, ఏమాత్రం నాలుగేళ్ళు అయినటువంటి వాళ్ళకి ఎస్ఏలో 51 వస్తాయి, మిగతా దాంట్లో 0, 1 ఈ రకంగా వస్తాయా? హౌ ఇస్ దిస్ పాసిబుల్? దాని తర్వాత జనరల్ ఎస్ఏలో 51 వచ్చినాయి, ఎస్ హిస్టరీ కల్చర్ అండ్ జియోగ్రఫీలో 34 వచ్చినాయి, ఎస్ ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ లో 1 మార్క్ వచ్చింది, 1 మార్క్ వచ్చింది, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 0. ఎస్ ఇగో పక్క రూల్ నెంబర్లకి సేమ్ మార్కులు వస్తాయి. ఇట్లా అసలు నెంబర్ సుమారుగా ఒక 600-700 మందికి ఈ రకంగా వచ్చినాయి. పక్క రూల్ నెంబర్ వాళ్ళకి సేమ్ మార్కులు రావడం. ఓకే, అంటే ఇవన్నీ అనేక అనుమానాలకు దారితీస్తా ఉన్నాయి. అంటే ఏదో జరిగింది, సంథింగ్ జరిగింది అనేది చాలా స్పష్టంగా. ఇప్పుడు మీరు ఏమన్నారు, ప్రూఫ్లు కావాలన్నారు. నేను ప్రూఫ్ ఇంకేంది, అసలు మీరు రాసిన వాళ్ళకంటే ఎక్కువ మందికి మీ ఫలితం ఎట్లా ఇచ్చాను అసలు అది చెప్పండి. సింపుల్ థింగ్ నేను అడిగి. అంటే ఇక్కడ 2 అంశాలు రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఇది ఎవాల్యుయేషన్ లో జరిగినటువంటి చిన్న మిస్టేక్స్ వల్ల జరిగిన పొరపాట్లు అనుకుంటున్నారా, లేకపోతే ఇంటెన్షనల్ గా ఏమైనా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారా? భవిష్యత్తు అధికారులను తయారు చేసేటువంటి వాళ్ళకు పోస్టులు ఇచ్చేటువంటి ఒక పరీక్ష అండి. ఇది ఏదో సాధారణ పరీక్ష కాదు, ఏదో 10వ తరగతి 7వ తరగతి పేపర్లు కావు ఇవి. భవిష్యత్తు కలెక్టర్లను, డిప్యూటీ కలెక్టర్లను, ఆర్డీఓలను తయారు చేసుకునేటువంటి ఒక పరీక్ష. దానిలో చిన్న తప్పులు దొరినాయి కదా ఏముంది అనడానికి వీల్లేదండి. లాస్ట్ టైం మీరు చూసారు, బయోమెట్రిక్ లేదని చెప్పేసి పరీక్షను రద్దు చేశాను. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అంశం ఇది. ఇదేదో నలుగురు సంబంధించినటువంటి విషయం కాదు, ఇది ప్రైవేట్ ఇష్యూ కాదు ఇది. కాబట్టి పట్టుదలకు ఎందుకు పోతున్నారు అంటున్నాను. తప్పు నొప్పుకోండి, రీవాల్యుయేట్ చేయండి, లేదా పరీక్షను రద్దు చేయండి. మీరు నాకు నోటీస్ పంపడం కాదు, దమ్ము ఉంటే మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ అండి. నేను అన్ని ఆధారాలతో నేను అసలు విషయం ఏందో బయట పెడతా, మీకే సబ్మిట్ చేస్తా. మా పార్టీ పక్షాన ఇంకా నేను వస్తాను, ఇంకా వేరే వాళ్ళు వస్తారు, ఆస్పిరెంట్స్ కూడా వస్తారు కదా, సాధారణ పౌరులు కూడా వస్తారు కదా, వాళ్ళు కూడా సబ్మిట్ చేస్తారు కదా. మీరు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? మేము ఇంత మాట్లాడుతుంటే ప్రభుత్వం అసలు ఎందుకు స్పందించడం లేదు? ఓకే, నిజంగా ప్రభుత్వం తప్పు చేయనట్టయితే, టీజీపీఎస్సీ తప్పు చేయనట్టయితే ఇప్పటివరకు మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళు. కానీ హడావిడిగా ఈరోజు 15th, ఈ రోజు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ చేసింది. 1:2 పిలుస్తారు, యూపీఎస్సీ అయినా ఇంకా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా. కానీ ఇక్కడ 1:1 పిలుస్తున్నారు. ఎందుకు? దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 1:1 అంటే ఖచ్చితంగా వీళ్ళు కొంతమంది మీకు కన్ఫర్మ్ చేయాలి. పోస్ట్ అనేది ఏమైనా మీరు రాసుకున్నారా, మీలో మీరు ఏమైనా చర్చ చేసుకున్నారా, ఏమైనా గోల్మాల్ జరిగిందా, అది బయటికి రావాలి. 1:2 కూడా పిలవట్లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఏదో అడావిడిగా ఇట్లాంటి వాళ్ళకు నోటీస్ పంపి హెచ్చరిక జారీ చేసి ఈ 4 రోజుల కథం చేస్తే ఇంకెవడు ఏం చేయలేని అనుకుంటారు. వెస్ట్ బెంగాల్ ఏం జరిగింది? వెస్ట్ బెంగాల్లో అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇట్లే గోల్మాల్ ఏదో జరిగితే 6 ఏళ్ల తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి ఎట్లా మీరు ఒకరు మాట్లాడినట్టున్నారు, ఆయన రాకేష్ రెడ్డి, ఆయన ఎవరు మన కౌశిక్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. ఒకరిద్దరే కనిపిస్తున్నారు. పార్టీ పరంగా మీ పాలసీ ఏం కనిపిస్తలేదు. ఇప్పుడు నేను పార్టీ పక్షాన్ని మాట్లాడుతూ ఉన్నా, నాకు నోటీస్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ కౌశిక్ రెడ్డి గారు పార్టీ నుండి వారొకరు మాట్లాడారు. ఆల్రెడీ హరీష్ రావు గారు ఇదంతా ఈ నోటీస్ పంపడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వారు మాట్లాడారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పటికే టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్ తో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒకవేళ మీరు న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తే మేము మీకు సహకారం అందించడానికి సిద్ధంగాను, మీతో పాటు మేము ఫైట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఎంటైర్ పార్టీస్ ఇన్వాల్వ్, డిఫరెంట్ స్టేజెస్ లో ఏ స్థాయి వాళ్ళు మాట్లాడాలో ఆ స్థాయి వాళ్ళు మాట్లాడడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఈ వ్యవస్థ మీద నమ్మకం లేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీ గవర్నమెంట్ లో కూడా ఇట్లాంటిది పరిస్థితి వచ్చింది, లీకేజ్ ఇదంతా. ఈ గవర్నమెంట్ లో ఇప్పుడు ఇదొక ఇన్సిడెంట్. రాజ్యం ఏదైనా వాళ్ళ మనుషులు, వాళ్ళ కథ వ్యవహారం అంతా ఒక ఇదిలో ఉంటట్టున్నదేమో. అంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పేపర్ లీక్ అయింది, దురదృష్టవశాత్తు. సరే, దాని తర్వాత కేసీఆర్ గారు దాన్ని ఒప్పుకొని దీన్ని ఇంకా కొనసాగించడం మంచిది కాదని చెప్పేసి ఇమీడియట్గా రద్దు చేశారు. అది కరెక్ట్ అని నేను అనట్లేదు, అది దురదృష్టవశాత్తు జరిగింది. కానీ దాన్ని రెక్టిఫై చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే వీళ్ళు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకంటే మీరు ఏమంటున్నారు, 10-12 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. మళ్ళీ రద్దు చేయమని మీ డిమాండా? ఎట్లా ఏం చెప్పదలుచుకున్నారు? మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, రీవాల్యుయేషన్ అయినా వేయండి, లేకపోతే మొత్తం రద్దు చేయండి. నిన్న కౌశిక్ రెడ్డి గారు అయితే మా పార్టీ పక్షాన సిబిఐ ఎంక్వైరీ వేయమన్నారు. దమ్ముంటే వేయచ్చు కదా, ఎందుకు మీరు జంకుతున్నారు? మీ తప్పేం లేదనుకున్నప్పుడు, అంతా సాఫీగా జరిగింది అనుకున్నప్పుడు, యూ బెటర్ లాంచ్ సిబిఐ ఎంక్వైరీ. 9 మంది ఉర్దూ వాళ్ళు రాస్తే 7 మందికి పోస్ట్ వస్తాయండి. 7 మిగతా వాళ్ళకి ఎవరికి? ఇప్పుడు ఇంతమంది 1000 మంది తెలుగు వాళ్ళు రాస్తే ఒకరికి రాదు, ఎవరో కొంతమందికి వస్తాయి. 9 మంది ఉర్దూ వాళ్ళు రాస్తే 7 పోస్ట్ ఇస్తారా? అంటే ఏంటి మీ ఇవాల్యుయేషన్? అసలు మీ ఇవాల్యుయేషన్ స్టాండర్డ్స్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు.
దీనికి మీరు సమాధానం చెప్పాలా. చాలా మంది ఇప్పుడు 10-12 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారండి. అంటే ఇప్పుడు లిబరల్ గా దిద్దడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందా, లేకపోతే ప్రతి పాయింట్ టు పాయింట్ దిద్దడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందా? ఎట్లా సమస్య రావడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీరు కూడా చాలా మందితో మాట్లాడి ఉంటారు కదా. ఒకటి నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఒకటి పకడ్బందీ ప్లానింగ్ లేకపోవడము, నిర్లక్ష్యము, దీంతో పాటు ఏదో ఒక గోల్మాల్ అయితే జరిగింది అనేది చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే మెన్ ఉమెన్కి సపరేట్ సెంటర్స్ వేయాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ ఏ కమిషన్లో ఇది లేదు ఎంటైర్ ఇండియాలో. తర్వాత ఏజ్ వైజ్ కేటగరైజ్ చేసి కొంతమందిని ఒక దాంట్లో వేయడం, ఇవి ఒక అనుమానానికి దారితీస్తున్నాయి. పరీక్ష రాసింది కొంతమంది అయితే మీరు ఫలితాలు 10 మందికి ఎక్స్ట్రా ఇస్తారు. ఆ 10 మంది ఎవరు, అసలు ఎట్లొచ్చిండ్రు, ఇది కూడా ఎంక్వైరీ జరగాల. మేము రీసెర్చ్ చేసే కాడికి మేము రీసెర్చ్ చేసిన కానీ ఇంకా చాలా ఉండొచ్చు కదా అందులో. అది ఎట్లా జరిగింది, ఎవరు ఇన్వాల్వ్ అయ్యిండ్రు, ఎవరి ఇన్వాల్వ్మెంట్తో ఇదంతా జరిగింది అనేది తప్పకుండా ఇది బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎంత అంటే సింపుల్ థింగ్ చెప్తున్నా నేను. గత సంవత్సరం నవంబర్లో కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ మీద ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు వస్తాయని చెప్పేసి పోస్ట్ పెట్టాను. అసలు కాంగ్రెస్ పార్టీకి టీజీపీఎస్సీకి ఏం సంబంధం అంటున్నా నేను. ఇప్పుడు టీజీపీఎస్సీ డేటా అది కాన్ఫిడెన్షియల్ డేటానా లేదా కాంగ్రెస్ పార్టీ డేటానా? ఎట్లొచ్చింది కాంగ్రెస్ పార్టీకి? లేదా అసలు రిజల్ట్స్ రాకముందుకే ఈ ఆస్పిరెంట్స్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లలో 400 నుంచి 450 మందికి 50 మార్కులకు ఇంతమందికి వచ్చింది, 450 నుంచి 500 మార్కుల మధ్యలో ఇంతమంది ఉన్నారు, 500 పైన ఇంతమంది ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ ఎట్లా చక్కర్లు కొట్టింది? ఈ డేటా ఎట్లా బయటకు వస్తుంది? దీనికి సమాధానం చెప్పాలి. సో అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రమే మేము ఈ ప్రశ్నలు అడుగుతున్నాం. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. మీకు నిజంగా ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి. ఇమ్మీడియట్గా మీరు ఆ పరీక్షను రద్దు చేయండి. సో వాట్ నెక్స్ట్, మీరేం చేయబోతున్నారు మీ పార్టీ తరఫున? లాస్ట్ క్వశ్చన్. తప్పకుండా ఆస్పిరెంట్స్ న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తే వాళ్ళకి మద్దతునిస్తాం. ఈ విషయాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతాం. ఎందుకంటే ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన ఏదో మీ పార్టీ సమస్య, మా పార్టీ సమస్య, ఇది ఒక రాజకీయ సమస్య కాదండి. ఇట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే ఒక క్వాలిఫైడ్ కానటువంటి ఒక అధికారి వ్యవస్థలో ఉంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. అలాంటి ఇన్ని వందల మంది అధికారులను మీరు ఎవరినో తీసుకొచ్చి మా అందరి మీద రుద్దుతామంటే తప్పకుండా చూస్తూ ఊరుకోం. తప్పకుండా మేము ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాము, ఎండగడతాము. తప్పకుండా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మిగతా సీనియర్ నాయకులు కూడా దీని మీద పోరాటానికి సిద్ధమవుతున్నారు. At different stages you will see different people talking about this, and aspirants community కూడా వాళ్ళు ఏ రకంగా ఫైట్ చేసినా కూడా మేము వాళ్ళకైతే మద్దతు ఇస్తాం. టోటల్ ఎపిసోడ్ లో ఆర్ఎస్పీ గారు ఎందుకో సైలెంట్ గా ఉన్నట్టు అనిపించింది. అట్లే బిఫోర్ ఆయన మీరు మీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, ఆయన బీఎస్పీలో ఉన్నప్పుడు అసలు గ్రూప్ 1 ఇష్యూని చీల్చి చెండాడింది ఆయన. ఎందుకు 29 మీద కూడా మంచి పోరాటం చేశారు. ఇప్పుడు ఎందుకో ఇప్పుడు అన్ని అంశాలు ఒకరే ఫైట్ చేయరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ జియో 46 మీద నేను ఫైట్ చేశాను. జియో 29 మీద ఆర్ఎస్ ప్రవీణ్ సార్ను దాసు శ్రావణ్ గారు చూశారు. దాని తర్వాత ఇప్పుడు గ్రూప్ 1 ఫలితాల మీద నేను మాట్లాడుతూ ఉన్నా. దాని తర్వాత నిన్న కౌశిక్ రెడ్డి. అట్లా అంటే ఒకటే అంశం ఉండదు, అనేక అంశాలు మేము డివైడ్ చేసుకొని మరి విల్ డీల్ విత్ దట్. సో ఓవరాల్ గా నిరుద్యోగుల విషయంలో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? గవర్నమెంట్ ఏమైనా కొంత మీకంటే బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నదా ఉద్యోగ నోటిఫికేషన్లు ఆర్ సంథింగ్? రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారు? మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరు. కనీసం 20,000 పేపర్లు సరిగా దిద్ది ఫలితాలను పబ్లిష్ చేసేటువంటి అది కూడా లేదు ఈరోజు పరిస్థితి. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు? ఈరోజు అశోక్ నగర్ మొత్తము ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఆయన ఉద్యోగం కాపాడుకోవడానికి 40 సార్లు ఢిల్లీ పోతాడు. వీళ్ళ ఉద్యోగాల గురించి చర్చించడానికి ఒక 40 నిమిషాలు మీరు ఇక్కడ రాలేరా? గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరు రారు కదా. పోయినసారి వాళ్ళు రాలే, ఇప్పుడు వీళ్ళు రారు కదా. ఎవరు రాకపోయినా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కదా. మీరు కనీసం పవర్లోకి రాగానే ఈక్వేషన్ మారుతుందండి. ఇప్పుడు ఎవరైనా సరే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడిండు, ఏకంగా రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ తీసుకొచ్చు. ఈరోజు అశోక్ నగర్ లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ కనీసం అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇస్తలేరండి. గాంధీ భవన్ పోతే వాళ్ళని అరెస్ట్ చేయించింది వీళ్ళు. జియో 46 వాళ్ళు నాతో మాట్లాడే వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేయించింది. వాళ్ళు గొరగొర గుంజుకుంటూ పోయి వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేరే పోలీస్ స్టేషన్లో వేసింది. 7 పోలీస్ స్టేషన్లో వేసింది. అది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. 57,000 ఉద్యోగాలకు ఒక ఉద్యోగం తక్కువ ఇచ్చినా నాకు ఓటు వేయకండి అని నిజామాబాద్ పోతే ఏం జరిగింది మనం చూసాంగా.
నిజంగా మీరు ఉద్యోగాలు వేయలేదు కాబట్టి అక్కడ మీకు ఓట్లు వేయలేదు, అక్కడ బీజేపీ గెలిచింది. కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు చిత్తశుద్ధితో వివరించండి. ఏదో ఊరికనే మసిపూసి మారేడుకాయ చేస్తామంటే వీళ్ళంతా వెల్ ఎడ్యుకేటెడ్, ఓకే, వాళ్ళు అనలైజ్ చేసే శక్తి ఉంది. మంచి ఏంది, చెడు ఏంది, నీళ్ళేంది, పాలేంది తేల్చగలిగే శక్తి వాళ్ళకు ఉన్నప్పుడు మీరు ఏదైనా ఊరికనే స్టేట్మెంట్ తీసి ఏదో చేసేస్తాం, మీరు ఏదో ఊరంతా పందిరేసి నియామక పత్రాలు ఇస్తాం. ఆ నియామక పత్రాలు ఎట్లా ఇస్తున్నావు, ఎవరు చేసిన నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి నియామక పత్రాలు అందరూ తెలుసు. సో ఏంటి మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారా? నెక్స్ట్ ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎంత 1.5 year 2 years ఉందా ఇంకా? నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో ఈ ఎన్నిక వస్తుంది. ఓకే, సో మీరు అదే దాన్ని బేస్ చేసుకొని ఉన్నారా ఇంకా? అట్లేం లేదు. అంటే పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఎన్నికల్లో గెలుస్తాం, ఎన్నికల్లో ఓడిపోతాం, కానీ ప్రజలతోనే మమేకం అవుతూ ప్రజల కోసం కొట్లాడడం అనేది నేను నేర్చుకున్నాను. మీ టార్గెట్ ఎమ్మెల్యే కదా యాక్చువల్ గా? నాకు టార్గెట్ ఎమ్మెల్యేనే వాస్తవానికి. నేను బీజేపీలో ఉన్నప్పుడు నేను హన్మకొండ సీట్ కోసం ట్రై చేశాను, నాకు ఇస్తే గెలుస్తుందని కూడా మంచి టాక్ ఉండే. సరే అన్ఫార్చునేట్లీ ఐ డెంట్ గెట్ ఇట్. వరంగల్ వెస్ట్. సో దాని తర్వాత సరే కేటీఆర్ గారు నాతో మాట్లాడిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. బాస్ నాకు అంటే నేను ఎన్నేళ్ళు ఫైట్ చేసినా కూడా నాకు ఎక్కడ పోటీ చేసే అవకాశం రాలేదు. కానీ వాస్తవానికి కేసీఆర్ గారు నన్ను పిలుచుకొని మరి టికెట్ ఇచ్చి అన్ని రకాలుగా నాకు సహకారం అందించి వారు పోటీ చేయించడం వల్ల ఈరోజు అంటే వాట్ ఈజ్ రాకేష్ రెడ్డి, హూ ఇస్ రాకేష్ రెడ్డి అనేది ఒక ప్రపంచానికి అయితే తెలిసింది. అంత మేరకు డెఫినెట్గా నాకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించినట్టే. నెక్స్ట్ పార్టీ ఆదేశిస్తే తప్పకుండా నేను ఎమ్మెల్సీ పోటీ చేయమంటే ఎమ్మెల్సీ పోటీ చేస్తా, ఎమ్మెల్యే పోటీ చేయమంటే ఎమ్మెల్యే పోటీ చేస్తా. పార్టీ ఏది ఆదేశిస్తే దానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఓడిపోయిన రోజు దగ్గర నుండి కూడా Geo46 కానీ Geo29 కానీ లేకపోతే గ్రూప్ ఇష్యూస్ కానీ ఇంకా అదర్ పబ్లిక్ ఇష్యూస్ మీద ఐడియాలజికల్ ఇష్యూస్ కానీ ఇంకేమైనా ఈ ఇష్యూస్ మీద నేను రెగ్యులర్గా ఫైట్ చేస్తా ఉన్నాను. నిత్యం పబ్లిక్లోనే ఉంటున్నాను. సో పార్టీ ఎప్పుడు ఎక్కడ అవకాశం ఇచ్చినా కూడా నన్ను ఎక్కడ పోటీ చేయాలంటే అక్కడ నేను పోటీ చేయాలి. పార్టీలో హ్యాపీయా? ఆల్ హ్యాపీ ఆన్ డే టు డే బేసిస్ మా నాయకులు మాట్లాడుతూ ఉంటారు. కేటీఆర్ గారు కానీ లేకపోతే ఇంకా హరీష్ రావు గారు కానీ మిగతా అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ ఇష్యూ హ్యాండిల్ చేయమని చెప్తా ఉంటారు, ఒక టాస్క్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు మా లాంటి వాళ్ళు మీరు ఏ టీమ్ లో ఉన్నారు? ఈ టీం ఆ టీం ఏదో అంటుంటారు కదా, కేటీఆర్ టీం, పార్టీ టీం అంతే, పార్టీ టీం వాళ్ళంతా కూడా పార్టీలో ఉంటాయి. ఆ టీం ఈ టీం ఇలా కూడా ఉంటాయి. నాకైతే ఇప్పటివరకు ఆ సమస్య ఏమి ఎదురు కాలేదు. నేను పార్టీతోనే ఉన్నాను, పార్టీతోనే పనిచేస్తా ఉన్నాను కాబట్టి ఆ టీం అనే అసలు చర్చ కూడా ఎప్పుడు రాలేదు వస్తాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు. చూద్దాం, ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే మినిమం రెస్పాన్స్ ఉండాలి. నోటీస్ ఇచ్చే కంటే ముందే రాకేష్ రెడ్డిని పక్కన పెట్టండి, ఇంకొక ఆయన్ని పక్కన పెట్టండి, అందరిని పక్కన పెట్టండి. Group 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఎగ్జామ్ రాసిన ఆ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులుగా ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్ రాశారు. మా ఆఫీస్ కూడా దాదాపు ఒక 10-15 మంది వచ్చారు. ఈ రకంగా ఉంది, దయచేసి దీని గురించి మాట్లాడండి అని ప్రతిరోజు చెప్తున్న వాళ్ళు ఉన్నారు. మేము మార్నింగ్ న్యూస్ చేస్తుంటే కమెంట్స్లో 10 మంది అడుగుతున్నారు ఎవ్రీడే Group 1 అని. సో ఖచ్చితంగా TGPSCకి ఇంకోవైపున గవర్నమెంట్కి వీళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. సో లేకపోతే ఖచ్చితంగా ప్రజలు ఏదో జరిగింది ఇందులో అని అనుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ తెలుగు మీడియం విద్యార్థులు నష్టపోయారన్నది చాలా క్లియర్గా కనబడుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.